నాకు నా పాడ్ అనేది కనిపియలేదు. ఎందుకు కనిపియలేదు? ఎందుకు కనిపియలేదు? ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఎందుకు కనిపియలేదని. ఓకేనా? సో, ఇప్పుడు నేను చెప్తున్నాను ఎందుకు కనపడలేదని. ఎందుకు కనపడలేదంటే ఇక్కడ మెటా డేటాలో నేను నేమ్ స్పేస్ ఏమిచ్చాను? చిరు అనే నేమ్ స్పేస్ ఇచ్చాను. అంటే నా పాడ్ అనేది ఎక్కడ క్రియేట్ అయింటది? చిరు అనే నేమ్ స్పేస్ లోపల క్రియేట్ అయింటది. సో, చెక్ చేయాలంటే ఎలా? ఇక్కడ మనం మన నోట్‌ప్యాడ్‌లోకెళ్ళి ఒక నేమ్ స్పేస్‌లో ఉన్న పాడ్స్‌ని చెక్ చేయాలంటే కమాండ్ ఏంటి? kubectl get pod -n అండ్ దెన్ నేమ్ స్పేస్. సో, ఇక్కడ నేనేం చేస్తాను? kubectl get pod -n చిరు. ఎంటర్. ఇక్కడ చూడండి ఈ హాట్‌స్టార్ గురించి మర్చిపోండి. నేను టెస్టింగ్‌కి ఏజ్ కూడా చూడండి 13 డేస్ అగో అని చూపిస్తుంది. సో, దీని గురించి మర్చిపోండి. ఓకే. సో, ఇక్కడ చూడండి ప్రైమ్ ఒకటే చూడండి. ఈ ప్రైమ్‌లో చూడండి నా కంటైనర్ అనేది క్రియేట్ అయితే అయింది. నా పాడ్ అనేది క్రియేట్ అయితే అయింది. కానీ ఇక్కడ పెండింగ్ స్టేట్ వస్తుంది. సో, ఈ పాటికి నా కంటైనర్ అనేది రన్నింగ్‌లో ఉండాలి. పెండింగ్ స్టేట్‌లో ఉంది. సో, పెండింగ్ స్టేట్‌లో ఉన్నప్పుడు నేను ఎలా చెక్ చేయాలి? kubectl లాగ్స్‌ని చెక్ చేద్దాం. kubectl describe pod అండ్ దెన్ పాడ్ ఒక నేమ్. పాడ్ ఒక నేమ్ ఏంటి? ప్రైమ్. దెన్ ఆ పాడ్ అనేది ఏ నేమ్ స్పేస్‌లో రన్ అవుతుంది? -n చిరు అనే నేమ్ స్పేస్‌లో రన్ అవుతుంది. ఒకవేళ మీరు -n అనే చిరు నేమ్ స్పేస్ మీరు ఇయ్యకపోతే మీకు ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ ఏమని వస్తుంది? చూద్దామా అది కూడా. సర్వర్ ఎర్రర్ ఫ్రమ్ ద సర్వర్ పాడ్ ప్రైమ్ నాట్ ఫౌండ్. ఇది ఎక్కడ వెతుకుతుంది? నా డిఫాల్ట్ నేమ్ స్పేస్‌లో వెతుకుతుంది. డిఫాల్ట్ నేమ్ స్పేస్‌లో వెతికితే నా ప్రైమ్ అనేది లేదు కదా! సో, ఎందుకు కనిపిస్తుంది? కనపడదు. అందుకని మనం ఏం చేయాలి? -n చిరు అనే నేమ్ స్పేస్‌ని యాడ్ చేయాల్సి ఉంటది. ఇప్పుడు నేను ఎంటర్ ఇస్తాను. ఎంటర్ ఇస్తే ఇక్కడ చూడండి ఈవెంట్స్‌లో మనకి ఎర్రర్స్ అయితే కనిపిస్తాయి. ఓకేనా? ఈవెంట్స్‌లో నాకు ఎర్రర్స్ అయితే కనిపిస్తాయి. ఈ ఎర్రర్ ఏం చెప్తుంది? ఫెయిల్డ్ షెడ్యూలింగ్ డిఫాల్ట్ షెడ్యూల్ 0/4 నోడ్స్ ఆర్ అవైలబుల్. 1 నోడ్ హాస్ అన్‌టాలరెన్స్. ఈ కమాండ్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బై డిఫాల్ట్‌గా మీకు ఇంటర్వ్యూలో ఇంకొక క్వెషన్ కూడా అడుగుతారు. ఇంటర్వ్యూలో మీకు ఇంకొక క్వెషన్ కూడా అడుగుతారు. బై డిఫాల్ట్‌గా నేను క్రియేట్ చేసే పాడ్స్ ఎక్కడ క్రియేట్ అవుతాయి? లేదనుకుంటే బై డిఫాల్ట్‌గా నేను ఒక పాడ్‌ని క్రియేట్ చేశాను. ఆ పాడ్ మాస్టర్ నోడ్‌లో క్రియేట్ అవుతుందా? అవ్వదా? అనేసి. దాని ఆన్సర్ నో. మీరు మీ ఓన్‌గా ఏదైనా పాడ్ క్రియేట్ చేస్తే బై డిఫాల్ట్‌గా ఆ పాడ్ అనేది మీ మాస్టర్ నోడ్స్‌లో అయితే క్రియేట్ అయితే అవ్వదు. ఎందుకు క్రియేట్ అవ్వదు? ఇక్కడ మీకు ఆల్రెడీ ఇక్కడ చూపిస్తుంది. హాస్ అన్‌టాలరేటెడ్ టెంట్. సో, ఈ టెంట్ అంటే ఏంటి?